బాగుందా మా ఏర్పాట్లు? నచ్చినవా? ఓకే. సరే, ఒకసారి అందరూ మన కార్యక్రమం ఎందుకు వచ్చారా? మా కార్యక్రమం పేరు చెప్తారా? ఓకే. గీతా జ్ఞానం అంటే భగవద్గీత జ్ఞానం. గృహిణి అంటే హౌస్ వైఫ్. గృహిణి అంటే పేరు కాదు, మనందరిలో ఉన్న గృహిణి తత్వం అన్నమాట. ఏంటా తత్వం? ఇంటిని సమర్థవంతంగా సమతూకంగా నడిపే తత్వం. మన చేతుల్లోని పని, మన హృదయంలోని భక్తి, మన ఆలోచనలోని జ్ఞానం మూడు కలిస్తేనే గృహిణి తత్వం. దానికి మనందరం ప్రతీక అన్నమాట. గృహిణి ఈ జ్ఞానం. సరిపోయిందా మా టైటిల్? ఓకే అండి. అన్నం విడివిడిగా ఉంటే ఏమనంటాము? మెతుకులు. అదే మెతుకులు కలిస్తే మూత. మెతుకులు ఎందుకు కలుస్తాయి? వాటిలో ఉన్న అంటుకునే స్వభావం వల్ల మెతుకులు కలుస్తాయి. అలాగే ఈ అనంత విశ్వంలో వేరు వేరుగా ఉన్న గ్రహాలు, జీవులు, నక్షత్రాలు, ప్రాణులు, కదిలేవి, కథలనేవి చాలా ఉన్నాయి కదా. అన్నిటిలో అంతర్యామిగా ఉండి నడిపించేది ఆ పరమాత్మే. అహమాత్మా గుణాకేశ సర్వభూతశయ స్థితః అహమాది భూతానం. చెప్పండి, పాడుతున్నారు. అన్ని ప్రాణులలో చైతన్యంగా ఉండేది అక్కడే. సృష్టి స్థితి లయకి కారకుడు అతడే. ఎలా ఉంటాము? ఈ జగత్తంతా పరమాత్మలో ఎలా ఉంటుంది? ఏకస్వరం. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ముత్యాల దండలోని ముత్యాలన్నీ దారంతో ఎలా కూర్చుతారు, అలా మనము ఈ జగత్ అంతా పరమాత్మలో అలా ఉంటామన్నమాట. ఈ పూసలన్నీ ఎలా నిలబడినా చెప్పండి తెలుసుగా? పూసలన్నీ ఆధారంతో నిలబడ్డాయి అన్నమాట. వీటికి నిలబడటానికి కారణం ఏంటి? ఆధారం. ఇప్పుడు ఈ అనంత విశ్వంలోని చెప్పిన ప్రాణులన్నీ ఈ పూసలు అనుకున్నాం అనుకోండి, దానికి ఆధారం ఎవరు? పరమాత్మ. అదనమాట ఆ పరమాత్మ. ఇది వ్యక్తమైన పరమాత్మ, వ్యక్తమైన రూపము. జీవులకు ఆయన ఆధారంగా ఉంటాడు. అదే సృష్టికి పూర్వం జీవులన్నీ జగతి అంతా పరమాత్మలో ఉంటుంది. అది అవ్యక్త చైతన్యం అన్నమాట.